హలో ఆల్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెరీ హెల్తీ అండ్ టేస్టీ వామాకు బేసన్ ఫ్రై. అయితే రొటీన్‌గా మనం వామాకుతో బజ్జీలు వేస్తుంటాము, చట్నీ చేస్తుంటాము, ఇలా యూజ్ చేస్తాం. కానీ వామాకుతో ఇలా బేసన్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు గానీ నేనైతే డిఫరెంట్‌గా ఉంటుందని ఈరోజు ఇలా ట్రై చేశాను. అది కూడా మన కిడ్డీ ఫ్రెండ్స్ కోసం అనమాట. అయితే నేను మన పెరట్లోనే ఉన్న వామాకునైతే తెంపేసుకుంటున్నాను ఫస్టు. కొంచెం డస్టీగా ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వామాకునంతా కూడా తెంపేసుకొని ఒక బేసన్‌లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో శనగపిండి తీసుకుందామండి. శనగపిండి నేను ఒక 5-6 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది కిట్టి ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను. అయితే కిట్టీలో నాకు అప్రాక్సిమేట్‌లీ ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారనమాట ఫ్రెండ్స్. సో, నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనిపించింది. మీరైతే ఇంట్లో వరకే చేసుకుంటారు కాబట్టి మాక్సిమం ఒక 2-3 స్పూన్స్ వరకు శనగపిండి సరిపోతుందండి. అయితే శనగపిండిని పైనుంచి ఆకు వేగిన తర్వాత పైనుంచి కూడా వేసి అలా ఫ్రై లాగా చేయొచ్చు. కానీ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఇలా వాటర్ వేసుకుంటూ దోస బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న ఈ ఆకుని తీసుకొని ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఆకుని అందులోకి వేసేసుకుందాము. నేనైతే ఫస్ట్ పోపు అయితే ఏం పెట్టట్లేనండి. ఫస్ట్ అయితే ఓన్లీ ఆకు వరకే వేయించుకుంటాను. ఇదైతే నేను కిట్టి ఫ్రెండ్స్ కోసం ఎందుకు చేస్తున్నానంటే మేము ఎవ్రి మంత్ కిట్టి ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కలుస్తాం. డిఫరెంట్ రెసిపీస్ ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అలా షేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట. అయితే ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! వామాకుతో ఎందుకు ఇలా ట్రై చేసి చూడకూడదు అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. వామాకులో వాటర్ కంటెస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా పోషక విలువలు ఉంటాయండి. ఆ వాటర్‌ని కూడా వేస్ట్ చేయొద్దని చెప్పి నేను ఇందులోనే వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం మూకుడు పెట్టేసుకుందాం ఒకసారి. మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్దిగా శనగపప్పు అలానే మినప్పప్పు వేసేసుకున్నాను. అయితే వీడియో ఎండింగ్‌లో ఫ్రెండ్స్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి టేస్ట్ చేశాక. స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ కొద్దిగా ఆవాలు వేసాను. అలానే ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం. అలానే పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత అయితే తాలింపు నేను ముందు ఆకులో వేసేటప్పుడు పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇలా శనగపిండిని వేసేద్దాం మొత్తం. బ్యాటర్‌ని మొత్తాన్ని వేసేసిన తర్వాత ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలండి. ఫ్లేమ్ అయితే సిమ్‌లో ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే శనగపిండి మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా. మనకైతే దగ్గరకు వచ్చేస్తుందనమాట. ఇలా కలుపుతూ ఉంటే ఇట్లా పౌడర్ టైప్‌లో దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా పిండి మొత్తం దగ్గరకు వచ్చేసాక మనకి పౌడర్ లాగా అవుతుందండి. అందులోనే మనం ఈ ఆకును మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. ఆకును మొత్తాన్ని వేసేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలండి. అడుగున అంటుకుంటుంది. మీరైతే కొంచెం మందపాటి బాండీ ఏదైనా ఉంటే పెట్టుకోండి. నేను స్టీల్‌ది పెట్టాను కాబట్టి అడుగున బాగా అంటుకుంటుంది. తర్వాత నేను కొద్దిగా కారము, ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక అంతే అండి, మన రెసిపీ అయితే దగ్గరకు వచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరింత మందికి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన హెల్దీ అండ్ టేస్టీ వామాకు బేసన్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి కిట్టి పార్టీకి వెళ్తున్నాం కదా, మన ఫ్రెండ్స్ అందరికీ టేస్ట్ చేసి చూపిద్దాము. ఎలా ఉందో ఏం చెప్తారో ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకేనా? స్కిప్ చేయకుండా ఫీడ్బ్యాక్స్ చూసేసేయండి. ఎలా ఉందో ఆంటీ తిని చూసి చెప్తారు. ఇప్పుడు మన వామాకు పొడి కూర బేసన్ ఫ్రై ఎలా ఉందో చూసి చెప్తారు. ఆంటీ టేస్ట్ చేసి చెప్పండి. అంటే రియల్ ఫీడ్బ్యాకే కదా, నేనేమన్నా అనుకుంటున్నాను చెప్పొద్దు. ఓకే. హెల్త్ పాయింట్స్ కూడా మంచిది కదా ఆంటీ, అందుకని చేస్తాను ట్రై చేస్తాను. బాగుందా? ఓకే, అక్క లక్ష్మక్క ఎలా
ట్రై చేశారా? తిని చూసారా? అంటే అందరు వామకు చట్నీ కషాయం అవి తాగుతారు కదా, డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. అంటే ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఓన్గా ట్రై చేశాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. హాయ్ అక్క, ఎలా ఉంది రెసిపీ? ఎలా ఉంది? తిని చూసారా పిన్ని? ఓకే ఓకే, పిన్ని మీరు తిని చూసారా? బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. బాగా మీరు ప్లేట్ కూడా కంప్లీట్ అయింది. ఎలా ఉందో అన్నక్క? కరుణక్క, నా బేసన్ ఫ్రై ట్రై చేసి చూసారా? వామాకు బేసన్ ఫ్రై బాగుందా? థ్యాంక్ యూ. అంటే పకోడీలు చట్నీ కామన్గా చేస్తుంటాం కదా అని ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూద్దామని చేశాను. థ్యాంక్ యూ. లీలక్క, తిని చూసారా? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, శ్రీలత మేడం తిని చూసారా? మేడం చూసానండి, బాగుంది. నేను వామాకు బజ్జీ చేశాను కానీ కారం పొడి చేయలేదు, చాలా బాగుంది. ఓకే, ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే. రోహిణి హాయ్ పావనే. హాయ్, ఎలా ఉంది రెసిపీ? బాగుంది. బాగుందా? మామకు బజ్జీలు సెట్ చేసా కానీ చేయలేదు, రేటుగా ఉంది, కొత్తగా ఉంది. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లక్ష్మక్క హాయ్ అక్క, చాలా బాగుంది. ఇప్పుడే తింటుంది, చాలా బాగుంది. మొత్తం తినేసిన. మొత్తం తినేసిరా? అవును, కనిపిస్తలేదు కూడా. ఇంకా తినాలనిపిస్తుందా? ఓకే. పద్మావతి అక్క సూపర్ ఫెంటాస్టిక్ ఫ్రై చాలా బాగుంది. బేసన్ ఓకే, మేము ఎప్పుడు తినలేదు ఆ వెరైటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నీరజక్క, ఎలా ఉంది రెసిపీ? నా పెట్టుకున్నారా మీరు? ఓకే, చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ టైం చామాకు ఎప్పుడు ఏది ట్రై చేయలే. అవునా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. తెచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు కూడా.